చక్రవాకం చిత్రం తరువాత నటభూషణ శోభన్ బాబు కళాభినేత్రి వాణిశ్రీ కాంబినేషన్లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రామానాయుడు వాళ్ళిద్దరి దగ్గర డేట్స్ తీసుకున్నారు. ఆ రోజుల్లో నెలకు 3 సినిమాలు చేసేవారు శోభన్ బాబు, వాణిశ్రీ. దర్శకుడిగా బోయిన సుబ్బారావుని ఎన్నుకున్నారు. కథ తయారు చేసే బాధ్యతను తమిళ రచయిత బాలమురుగన్కు అప్పగించారు. అయితే అనుకున్న సమయానికి బాలమురుగన్ కథ ఇవ్వలేకపోవడంతో చాలా కాలం క్రితం రచయిత పినిశెట్టి తయారు చేసిన స్క్రిప్ట్ బయటకు తీశారు. దానికి మెరుగులు దిద్ది మాటలు రాశారు మోదుకూరి జాన్సన్. చిత్రానికి ఎంకీ నాయుడు బావా అని పేరు పెట్టారు. రామానాయుడు నిర్మించిన తొలి సినిమాస్కోప్ చిత్రం ఇది. సోగ్గాడు చిత్రం తర్వాత మళ్ళీ ఇందులో పల్లెటూరి యువకుడి పాత్ర పోషించారు శోభన్ బాబు. ఆయన విగ్గు లేకుండా నటించడం విశేషం. పాటల్లో మాత్రం ఆయన విగ్గు పెట్టుకోవడం గమనార్హం. భారీ అంచనాల మధ్య 1978 డిసెంబర్ 29న విడుదలైన ఎంకీ నాయుడు బావ చిత్రం విజయం సాధించలేదు.